వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలతో సరదాగా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. 100 సబ్స్క్రైబర్స్ దాటి మన ఛానల్కి 200కి దగ్గరలో ఉన్నారు. సో అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దట్ ఆల్సో. అండ్ నా ఛానల్ సపోర్ట్ చేసినందుకు మీకైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది శ్రీ అని. నేనైతే తను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. అండ్ ఈ రోజైతే నేను కొంచెం ఇయర్ రింగ్స్ కలెక్షన్ షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ అంటే గోల్డ్ అయితే కాదు, మీకు థంబ్నెయిల్లో అర్థమయ్యే ఉంటుంది. నా దగ్గర ఏ డ్రెస్కి దానికి తగ్గట్టు మ్యాచింగ్ కొన్ని అయితే ఉన్నాయి. సో నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు, ఎప్పుడైనా సివిల్ డ్రెస్ అలా వేసుకున్నప్పుడు, స్కూల్ డేస్లో అయినా ఆర్ఎల్స్ కాలేజ్ డేస్లో అయినా, మా కాలేజీలో కూడా అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మాకైతే యూనిఫామ్ ఉంది. దాని తర్వాత నేను ఎక్కువ కలెక్షన్ బిల్డ్ చేసుకుంది ఎప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఉంటుంది కదా. అప్పట్లో అయితే కోటి అన్నీ తిరిగేసి బాగా కొనేవాళ్ళం ఫ్రెండ్స్తో కలిసి. అలా హైదరాబాద్ అంటే కొత్త కాబట్టి అప్పుడైతే కొంచెం అలా తిరగడం బాగా అలవాటు. అండ్ ఇవన్నీ నేను రోడ్ మీద కొన్నవే అండి, మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ అయితే. తర్వాత యాప్స్ రావడం దానివల్ల కొన్ని ఆల్మోస్ట్ ఒక 10 లోపే ఉంటాయి. అలా ఆన్లైన్లో పెట్టినవి అయితే 10 లోపు చెప్పాను కదా, అలాగే ఉంటుంది. సో నేనైతే నేను ఇవి మనకి థర్మోకోల్ షీట్స్ ఇలా అమెజాన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు వస్తాయి కదా. సో నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. నార్మల్గా మనకైతే బాక్సెస్ కూడా దొరుకుతాయి బేగం బజార్లో, అక్కడ ఆర్ఎల్స్ మీషోలో, అలా అమెజాన్లో అలా బాక్సెస్ దొరుకుతాయి. దానికి మనం పార్టీషన్ చేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు. నాకేంటంటే ఇది కంఫర్టబుల్, చాలా బాక్సెస్ అయిపోతాయి, ఇంకా కొండం ఎందుకు అని నేనైతే కొనదలుచుకోలేదు. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే గ్రీన్ కలర్లో ఇవైతే నేను ఒకసారి ఆర్ఎస్ బ్రదర్స్లో విండో షాపింగ్ చేసేటప్పుడు నాకు ఇవి దొరికాయండి. అప్పుడైతే ఇది అరౌండ్ 30 రూపీసే. బట్ ఇప్పుడైతే ఎక్కడ చూసినా 30 రూపీస్కి అయితే అసలు ఇంత మంచి మోడల్స్లో అయితే రావట్లేదు. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కూకట్పల్లిలో తీసుకున్నాను. అండ్ ఇవన్నీ రోడ్ మీదే అండి, 10 రూపీస్ అంతే. మన కోటి ఉంటుంది కదా, కోటిలో ఇవన్నీ 10 రూపీస్కే తీసుకున్నాను. ఇదైతే నేను చెన్నైలో వర్క్ చేసేటప్పుడు ఈ బ్లాక్ది తీసుకున్నాను. అక్కడ కూడా దొరుకుతాయి, టీ నగర్లో బాగా ఫేమస్ ఇలా రోడ్ సైడ్ షాపింగ్. మనకి కోటి ఎలాగో చెన్నైలో టీ నగర్ అలాగా, అక్కడ తీసుకున్నాను. ఇది ఒక్కటి చెన్నైలో, ఇంకొన్ని తీసుకున్నాను వైట్వి, అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ నేను కొన్ని అయితే, ఇది అయితే తిరుపతిలో తీసుకున్నాను. అక్కడ కూడా అమ్ముతారు కదా ఇలా రోడ్ మీద షాపింగ్. ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్, ఇవి మ్యాక్సిమం 10 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటాయి. ఇదైతే 30 రూపీస్ అండి. కొన్ని మారుతూ ఉంటాయి అంతే. కాకపోతే ఆల్మోస్ట్ అయితే చాలా తక్కువ రేట్కే తీసుకుంటాను నేను. ఇలా ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. ఇది చూసారు కదా, లావెండర్ కలర్లో, బ్లూ కలర్లో, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, ఓన్లీ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నా. ఇది బ్రౌన్ కలర్, ఇది ఇంకొంచెం లైట్ కలర్లో పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్స్, గ్రీన్ కలర్, ఇది బ్లూ కలర్, వైట్ స్టోన్స్. ఇవి ఇక్కడ వైట్ పర్ల్స్ ఉన్నాయి, కనిపించట్లేదు, ఈ వైట్లో కలిసిపోయింది. ఇది బ్లాక్, ఇలా చాలానే ఉన్నాయి, బ్రౌన్. ఇవి సెట్ అండి. ఇది షీన్ అను యాప్ ఏదో ఉండేది అప్పుడు, సో అందులో అయితే తీసుకున్నాను. ఒక 12 పేర్స్ అలా వస్తాయి కదా, అందులో చూస్ చేసుకున్నది ఇదైతే. సో ఇది ఓవరాల్ నాకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఇలా చూసి మనకి కావాల్సింది తీసుకోవచ్చు. ఆ పార్టీషన్లో కూడా ఏమవుతుందంటే అలా పడిపోతాయి కదా, మళ్ళీ దానికి తీసుకోవడం ఇదంతా రిస్క్ అని చెప్పి నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. నేను బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఇందులో కొన్ని ఉన్నాయి. ఇది కూడా షీన్ అనే యాప్లోనూ ఎందులోనో తీసుకున్నాను. ఇదైతే కోదాడు మా ఊర్లోనే తీసుకున్నాను. ఇది కూడా 10 రూపీస్, బ్లాక్ కలర్వి రోజ్ షేప్లో వస్తాయి. ఇది అంతేనండి, కోదాడులోనే తీసుకున్నాను. ఇదైతే సెట్ లాగా ఒక 12 పేర్స్ వచ్చింది దాంట్లో. అండ్ ఈ ఎల్లో చూసారు కదా, ఇదైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎల్లో డ్రెస్ వేసుకున్నప్పుడల్లా కంపల్సరీ పెట్టుకుంటాను. ఈ వైట్ అన్నీ ఒక దాంట్లో వచ్చాయన్నమాట, 12 పేర్స్ అని చెప్పాను కదా, అందులోనే వచ్చాయి. అండ్ ఇది ఒకటి రెడ్ కలర్ది, ఇది నేను తిరుపతిలోనే షాపింగ్ చేశాను. ఇది కూడా ఇంక ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదు మ్యాక్సిమం. బట్ నేను మహేష్ ఎగ్జిబిషన్లో మాత్రం ఒక 3 పేర్స్ తీసుకున్నాను. అది కూడా 100 రూపీస్కి 3 అంటే నేను చెక్ చేస్తూనే ఉంటాను. చాలా ఫ్లిప్కార్ట్లో అక్కడ తక్కువ, అందులో కూడా 200, 300 ఆ రేంజ్లో ఉంటాయి. సో నాకైతే ఎగ్జిబిషన్లో కొంచెం బెటర్ అనిపించి అక్కడైతే ఒక 3 పేర్స్ అయితే తీసుకున్నానండి. అదే అంటున్నారు ఏమి కొనుక్కోవు అని, అందుకే అవైతే కొనుక్కున్నాను. 100 రూపీస్కి 3 పేర్స్.
నేను కొన్ని మనకిది శిల్పారామం ఉంది కదా, శిల్పారామంలో ఇలాంటి జ్యువెలరీ అయితే బాగా అమ్ముతారండి అక్కడ. నేనైతే అక్కడ దాండియా డ్రెస్ కూడా తీసుకున్నాను ఒకసారి. బట్ నాకేమైందంటే కరెక్ట్‌గా దసరా టైంకి నేను లీవ్ పెట్టుకొని ఆఫీస్‌లో మంచిగా బుక్ చేసుకున్నాను దాండియా ఆడే దగ్గర గూడా. బట్ లాస్ట్‌లో నాకు ఫీవర్ రావడం వల్ల అదైతే క్యాన్సిల్ అయిపోయింది. డ్రెస్ అన్నీ వేస్ట్. ఒక్కసారి గూడా వేయలేదు. అండ్ అప్పుడు ఈ జ్యువెలరీ దానికంటే ముందే తీసుకున్నాను. బట్ ఏంటంటే ఇవి మ్యాచింగ్ అవుతాయని ఇలా అయితే పేరప్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఆ ప్లాన్ అయితే అవ్వలేదు. ఇవి చాలా బాగుంటాయి. అంటే మల్టీ కలర్‌లో ఉన్నాయి కాబట్టి మీకు దేని మీదకైనా యూజ్ అవుతాయి. చుడిదార్స్‌కి వాటికి కూడా బాగుంటుంది. ఇలా అయితే ఓవరాల్ లుక్ ఉంటుంది. ఇవి అరౌండ్ 100 ఆ రేంజ్‌లోనే ఉంటాయండి. మీరు బార్గెయిన్ చేస్తే అక్కడ కూడా కలెక్షన్ బాగుంటుంది. ఎప్పుడైనా చెక్ చేయండి కావాలంటే. ఇది ఓవరాల్ లుక్. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇలా. మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ నేనైతే తీసుకున్నాను. ఇవి ఎప్పుడైనా గమనించారా, హీరోయిన్స్ ఇంత పెద్దవి పెట్టుకొని చుడిదార్స్‌లో ఇలా వాళ్ళ ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు. సో ఇలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద బుట్ట వచ్చి ఇవైతే చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఇలా అయితే ఉంటాయి ఓవరాల్ లుక్. ఇప్పుడు ఎగ్జిబిషన్లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి. 150 ఆ రేంజ్కే వస్తాయి. అక్కడ రోడ్ సైడ్ మొత్తం చాలానే పెట్టారు. ఇలా ఉంటుంది. ఇది ఇంకొకటి రౌండ్ కాకుండా ఇలా ఎట్ ఎండ్ బుట్ట వస్తుంది. ఇవైతే మ్యాక్సిమం హిందీ సీరియల్స్లో చాలా వాళ్ళు పంజాబీ డ్రెస్సెస్ వేసుకొని దానికి ఇవి కలర్స్గా పేరప్ చేసుకుంటారు. చెక్ చేయండి. ఇవైతే బాగుంటాయి చాలా. లోనే ఇట్లా హెవీగా కాకుండా లైట్ వెయిట్లో కింద పర్ల్స్ వచ్చినలాగా కావాలని నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇవన్నీ 100 లోపే ఉన్నాయి కాస్ట్ అయితే. ఇది ఓవరాల్ ఇలా బుట్ట ఒక్కటి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు, బాగుంటాయి. ఇలా ఉంది ఓవరాల్ లుక్ అయితే. ఆర్ఎస్ బ్రదర్స్లో ఇంకా వేరే పేరు తీసుకున్నాను చెప్పాను కదా, ఇవి రోజ్ షేప్లో ఉన్నాయండి. ఇవి కూడా నాకు అప్పుడైతే 20 to 30 ఆ చేంజ్లోనే పడింది. నేను వెంటనే తీసేసుకున్నాను ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కలర్. 2012లోనే అప్పుడు షాపింగ్ చేసేటప్పుడు అంటే విండో షాపింగ్కి జస్ట్ చూద్దామని వెళ్తే అక్కడ కింద ఇవి తక్కువ రేట్ అనిపించి వెంటనే తీసేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా మీకు కావాల్సింది తక్కువ రేట్లో ఉంటే వెంటనే తీసేసుకొని అలా అయితే పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతుంది. మీరు కరెక్ట్గా వాటి కోసం వెళ్ళినప్పుడైతే దొరకవు ఇలాంటివి. ఇది రోజ్ షేప్లోనే నా దగ్గర ఇంకొకటి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఇలా. ఇవి కూడా ఎప్పుడైనా మ్యాచింగ్ డ్రెస్ ఉంటే పెట్టుకుంటూ ఉంటాను నేను. ఇందులో ఇంకా వేరే షేప్ అండి, ఇది ఫ్లవర్ ఇలా బ్లూ కలర్. సో నేను బ్లూ డ్రెస్ వేసుకున్నప్పుడు మ్యాక్సిమం ఇలా అయితే పేరప్ చేసుకుంటాను. అండ్ నా దగ్గర మీషోలో నేను రీసెంట్గా యాష్ కలర్లో నాకు ఒకటి టాప్ ఉందని దానికి మ్యాచింగ్ అవుతుందని ఇలా అయితే పెట్టాను. ఇది షేప్ కూడా నచ్చింది. ఇది 100 ఆ రేంజ్లోనే ఉంది. బాగుంది చాలా పెట్టుకుంటే అయితే. అంటే దీనికి మ్యాచింగ్ వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇది ఓవరాల్ లుక్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీషోలో నాకు తెలిసి ఇలాంటివి పెట్టుకోవచ్చు. నాకు డ్రెస్సెస్ అయితే అస్సలు నచ్చవు. నేను మీషోలో అయితే ఏమీ పర్చేస్ చేయనండి డ్రెస్సెస్ అయితే. బట్ ఇవైతే హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇలాంటివి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. డెకోర్ ఐటమ్స్ ఆరల్స్ ఇలాంటివి. ఒకవేళ నచ్చకపోతే మీరు రిటర్న్ కూడా పంపించవచ్చు. ఇలా ఉంటాయి. కొంచెం వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇదైతే. ఇది కూడా రీసెంట్గా అంటే ఒక 2 months బ్యాక్ మీషోలోనే తీసుకున్నాను. నాకు ఇలా హ్యాంగింగ్ వచ్చి ఇక్కడ పర్ల్ వచ్చింది అయితే చాలా ఇష్టము. నేను గోల్డ్లో చేయించుకోవాలని ట్రై చేస్తున్నాను. నాకు రీసెంట్గా అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఒక మోడల్ అయితే చాలా నచ్చింది పర్ల్ వచ్చి. బట్ అదేంటంటే డైమండ్స్లో ఉంది. సో నాకు డైమండ్స్ పెట్టుకోవడం అంటే 50,000 ఆ రేంజ్లో ఉంది అది మొత్తం ఇయర్ రింగ్. నాకు అంత కాస్ట్ పెట్టి డైమండ్లో చేయించుకోవడం ఎందుకు, సీజర్లో చేయించుకుందామని అక్కడ ఫోటో అయితే తీసుకొని వచ్చాను రిక్వెస్ట్ చేసి. సో అదైతే ఇచ్చి ఆర్డర్ చేయించుకుందామని వెయిట్ చేస్తున్నాను టైం కోసం. ఇదండి ఇట్లా పర్ల్ వస్తుంది, రింగ్ టైపు బాగుంటుంది. నేను రోడ్ సైడ్ మనకి అమీర్పేట ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లో ఇలా హ్యాంగింగ్ వచ్చినాయి చాలా బాగున్నాయని ఇలా అయితే తీసుకున్నాను. అంటే ఏదైనా పార్టీ వేర్ డ్రెస్సెస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇలా హ్యాంగింగ్ టైప్. ఇవి 100 రూపీస్ లోపే అండి. ఇలా ఉంటుంది. 100 కంటే ఎక్కువ పెట్టడం అయితే నాకు అసలు నచ్చదు. సో అందుకే నేనైతే 100లో ఉన్నవే చూస్ చేసుకుంటాను, లేదంటే బార్గెన్ చేసి కొనుక్కుంటాను. ఇది వెస్ట్ సైడ్ అనుకుంటా, అందులో ఒక ఇయర్ రింగ్స్ నచ్చాయి పర్ల్ టైపు.
ఇవి లుక్ బాగుంటాయని, పార్టీ వేర్ దేనికైనా బాగుంటాయని ఇలా అయితే చూస్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కానీ ప్రైస్ మాత్రం ఇది 300 పడిందండి. నాకున్న ఇయర్ రింగ్స్లో హెవీ కాస్ట్ ఏంటిదంటే ఇది ఒక్కటే. సరే వైట్ అయితే దేని మీదకైనా మ్యాచింగ్ అవుతుంది అని నేనైతే ఇది తీసుకున్నాను అప్పుడైతే. ఇది ఓవరాల్ లుక్ చాలా బాగుందండి ఇదైతే. లో వర్క్ చేసినప్పుడు నేను టీ నగర్ అని చెప్పాను కదా, టీ నగర్లో ఏంటంటే మా చాలా ఐటమ్స్ చీపర్ రేట్స్కే వస్తాయి. అంటే మనకి హైదరాబాద్లో కోటి అలాగూ, చెన్నైలో టీ నగర్ అలాగా. అక్కడ ఇవి నేను 2013లోనో 14లోనో పర్చేస్ చేశాను. ఇవి నాకు 100 రూపీస్ పడ్డాయి అప్పుడు. ఇవైతే ఆల్మోస్ట్ చాలా డ్రెస్సెస్కి నేనైతే ఇవే యూజ్ చేశాను, ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను. శారీ మీదకైనా దేనికైనా అక్కడ వైట్ వర్క్ దేంట్లో అయినా ఉంటే మాత్రం కంపల్సరీ ఇదే చూస్ చేసుకుంటానండి. అండ్ ఇవి చూసారు కదా, ఇవి నేను మా ఊర్లో కోదాడలో ఒకసారి ర్యాండమ్గా ఇలా షాపింగ్ చేస్తుంటే నాకు ఇవి నచ్చాయి. నా దగ్గర ఆల్రెడీ ఇవి ఉన్నాయి సేమ్, బట్ ఏంటంటే ఇది కొంచెం బిగ్గర్ సైజు, ఇది కొంచెం స్మాలర్ సైజు. సరే ఇవి కూడా ఉంటాయిలే అని అలా అయితే తీసుకున్నాను. కొంచెం ఇది కలర్ షేడ్ అనిపించింది, సో అప్పుడైతే ఇవి తీసుకున్నాను. సేమ్ అమీర్పేట ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గరే నాకు ఇవి నచ్చాయి. ఇవి కూడా పార్టీ వేర్ బాగుంటాయని ఇలా అయితే చూస్ చేసుకున్నాను. బట్ ఇవి ఏంటంటే హ్యాంగ్ అవ్వవు, ఇలా స్టిఫ్గా ఉంటాయి. తీసుకునేటప్పుడు అనుకున్నాను, బట్ ఓకే 50 రూపీసే కదా, ఇది 50 రూపీసే పడింది, సరేలే పెట్టుకోవచ్చులే అని ఎప్పుడైనా అని ఇంకా తీసేసుకున్నాను. ఇది ఓవరాల్ లుక్. అండ్ ఇవి నీట్గా ప్యాక్ చేసుకోవడం కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇలాంటి కవర్స్ అయితే మీకు దొరుకుతాయి, ప్యాకింగ్ కవర్స్. నేనైతే కంపల్సరీ ఇవైతే అన్నీ ఇలా కవర్స్లోనే ప్యాక్ చేస్తాను, ఎందుకంటే ఏదైనా స్టోన్స్ అలా ఏమైనా మిస్ అయిపోయినా ఇందులోనే ఉంటాయి అండ్ మంచిగా సేఫ్గా ఉంటాయి అని. ఇదిగోండి ఇలా అయితే ప్యాక్ చేసుకుంటాను. ప్రతి ఇయర్ రింగ్ ఇలాగే ఉంటాయి. స్టోన్స్ అయితే కంపల్సరీ ఇందులోనే ప్యాక్ చేసుకోండి. ఇలా నేను ఒక యాప్లో, షీన్ అనే యాప్లో అయితే ఇలా ఇయర్ రింగ్స్ పెట్టాను. ఇది ఎప్పుడైనా బీచ్ సైడ్ అలా వెళ్ళినప్పుడు, బీచెస్కి వేరే డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇవైతే మంచిగా సూట్ అవుతాయి. ఇలా హెవీగానే ఉంటాయి, బట్ ఏంటంటే లుక్ బాగుంటాయి ఆ టైంకి అయితే. అందుకే ఇలా ఫ్లవర్స్ వచ్చాయని, డిఫరెంట్గా ఉన్నాయని నేను ఇలా చూస్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్లో మిడిల్లో పర్ల్ కూడా వచ్చింది, చూసారు కదా. ఇది మల్టీ కలర్, సో దట్ బీచ్కి అయితే మల్టీ కలర్ డ్రెస్సెస్ అలా అయితే చాలా చంకీగా ఉంటాయి కదా, అలాంటి వాటికైతే ఇవి చాలా బాగుంటాయి. మింత్రాలో ఒకసారి ఆఫర్స్ పెడతారు, లైక్ డిసెంబర్ ఇయర్ ఎండ్ సేల్ నడిచినప్పుడు నాకు ఇవి బాగా నచ్చాయి. ఇంత హెవీ ఇయర్ రింగ్స్ నాకు ఇక్కడ లేవు, సో అందుకే ఇలా అయితే చూస్ చేసుకున్నాను. కొంచెం వెయిట్గానే ఉంటాయి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక్కసారి అయితే పెట్టుకున్నానండి. ఇవి ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్, అయితే బాగుంటాయి. ఇది బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు అలా మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నప్పుడు కంపల్సరీ ఇవైతే ఇలా చూస్ చేసుకోండి. ఇవి 2 to 300 ఆ రేంజ్లోనే పడాయి. నా దగ్గర ఇంకొక చిన్న పర్ల్స్ ఇలా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది చూసారు కదా, సింగిల్ వైట్ పర్ల్ అండి. ఇదైతే నా దగ్గర చాలానే ఉన్నాయి. ఇవైతే నేను పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు, అన్నిటికీ పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు బాబు పీకేసినప్పుడు నేనైతే ఒక పేరు ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంటాను. ఆరెల్స్ డ్రెస్సెస్ ట్రయల్ వేసేటప్పుడు కూడా ఇవి వెనక బటన్స్ ఏంటంటే వెంటనే ఊడిపోతాయి. అలాంటప్పుడు నేను చాలాసార్లు ఇయర్ రింగ్స్ లేకుండా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. సో జాగ్రత్త ఇలాంటి వాటితో అయితే. అండ్ నెక్స్ట్ ఇది ఇంకో కలర్, మిడిల్లో చూసారు కదా, నావీ బ్లూ కలర్లో వచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఇదైతే వేరే వాళ్ళే గిఫ్ట్ చేశారు. ఇదైతే నాకు చాలా ఇష్టము. నాకు నావీ బ్లూలోనే ఒకటి వర్క్ శారీ ఉంది, దాని మీదకైతే ఎప్పుడైనా కావాలంటే పెట్టుకుంటాను. ఇది ఓవరాల్ లుక్ అయితే. ఎప్పుడైనా శారీస్ మీదకి మంచిగా గ్రాండ్ లుక్ కావాలి బిగ్ సైజులో అంటే ఇవైతే పెట్టుకుంటాను. సో ఎప్పుడైనా పేరప్ చేసుకున్నప్పుడు అయితే మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇవైతే నా ఫేవరెట్. ఇంకొకటి ఇట్లా మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది, ఇక్కడ పర్ల్ వస్తుంది. నాకు ఇలా పర్ల్ హ్యాంగ్ అయితే చాలా ఇష్టము, బాగుంటుంది లుక్. ఇదండి ఓవరాల్ లుక్ అయితే, గోల్డిష్ కలర్లో ఉంటుంది మొత్తం. ఒకసారి నేను శిల్పారామం ఇంతకుముందు మాదాపూర్ దగ్గరలో ఉన్నప్పుడు బాగా వెళ్ళేదాన్ని, ఎందుకంటే ఆఫీస్కి దగ్గర కాబట్టి ఎప్పుడైనా షాపింగ్ చేయాలి అని అనిపించినప్పుడు ఆర్ఎల్స్ కొంచెం ప్లెజెంట్గా అక్కడైతే బాగుంటుందని వెళ్ళినప్పుడు ఇక్కడ చూశాను. ఇది చూసారు కదా, పీకాక్ షేప్లో ఉంది మొత్తం. ఇది నాకు వాళ్ళైతే 50 రూపీస్ అలా చెప్పారు. సో బాగుంది కదా అని నేనైతే అప్పుడు తీసుకున్నాను. ఇది ఓవరాల్ లుక్, మంచిగా వైట్ స్టోన్స్ వచ్చాయి, నీట్గా ఉంది. ఇదైతే మా ఫ్రెండ్కి కూడా నచ్చి అడిగింది, తను కూడా తీసుకుంది తర్వాత వెళ్ళి. ఇది కూడా నేను
షీన్ అనే యాప్‌లోనే తీసుకున్నాను. నేను ఆ ఒక్క యాప్‌లోనే తీసుకున్నానండి ఇయర్ రింగ్స్. తర్వాత ఇంక అసల ఆ యాపే మర్చిపోయాను. అందులో అయితే ఇంకేం తీసుకోలేదు దాని తర్వాత. ఇది బ్లాక్ ఆ కలర్‌లో ఉంటుంది. ఎప్పుడైనా బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు బాగుంటుంది అని నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది ఓవరాల్‌గా. ఇట్లా బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం ఫ్లవర్ షేప్ ఇలా వచ్చి బాగుంది ఇది. సింపుల్‌గా ఇలా గోల్డిష్ కలర్‌లో నా దగ్గర ఒకటి ఉంది. ఇదైతే ఎప్పుడూ పెట్టలేదు. పెట్టే ఛాన్స్ అయితే ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే శారీస్ అనేది రీసెంట్ టైమ్స్‌లోనే నేను ఎక్కువ కడుతున్నాను కాబట్టి, ఇంకా ఎప్పుడైనా చూడాలి. పెట్టుకోవాలి. నేను ఒక్కసారి నాకు వీకెండ్స్ ఎప్పుడు హాలిడేస్ కాబట్టి, నాకు రూమ్‌లో బోర్ కొట్టినప్పుడల్లా నేనైతే ఇలా విండో షాపింగ్‌కెళ్ళినప్పుడు, ఇది నేను కూకట్పల్లి ఫోరం మాల్ ఉంటుంది కదా! అక్కడైతే తీసుకున్నాను. ఇది 100 రూపీస్. కింద షాప్స్‌లో అలా పెడతారు కదా! అక్కడైతే తీసుకున్నాను. మీరెప్పుడైనా ఇమిటేషన్ జ్యువెలరీ అలా కావాలనుకున్నప్పుడు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నా సజెషన్ అయితే మీరు బేగం బజార్ అయితే వెళ్ళండి. ఎందుకంటే చాలా చీప్ రేట్స్‌కి అయితే దొరుకుతాయి. నా పెళ్ళివైతే నేను అక్కడే చేశాను. మీకు అది వీడియో కూడా చేస్తాను కావాలంటే ఫ్యూచర్‌లో. అక్కడేంటంటే మనకి అన్నీ 600 ఆ రేంజ్‌కే దొరుకుతాయి. బట్ హైదరాబాద్ ఫోరం మాల్‌లో ఇక్కడ కింద అయితే పెడతారు కదా! అక్కడైతే చాలా కాస్ట్ ఉంటాయండి. హెయిర్ క్లిప్స్ దగ్గర నుంచి చాలా కాస్ట్ ఉంటాయి. నేనైతే ఒకసారి 1200 పెట్టి ఒక చోకర్ అయితే కొన్నాను. అది బేగం బజార్ ఎళ్లి అడిగితే 600 అలా చెప్పారు. సో, నాకైతే డబల్ రేట్స్. ఓకే. వాళ్ళు కూడా అమ్ముకోవడానికే ఉంటారక్కడ. బట్ నేనేంటంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఎందుకంటే చాలా బల్క్‌లో కావాలి అనుకున్నప్పుడైతే మీకు ఇదైతే మంచి సజెషన్ అండి. మీరైతే డైరెక్ట్ బేగం బజార్ ఎళ్ళండి. అక్కడైతే చాలా షాప్సే ఉంటాయి. మీకు కావాల్సిన కలెక్షన్ కూడా అంతా దొరుకుతుంది. ఇది వైట్ కలర్‌లో ఉంది కదా! ఇదైతే చాలా బాగుంటుంది. కొంచెం పెద్ద సైజే. బట్ ఏంటంటే ఓకే ట్రెండీ డ్రెసెస్‌కి వాటికి బావుంటాయి. శిల్పారామంలో ఇంకొకటి ఇది ఫస్ట్‌లో తీసుకున్నాను. ఇలా మల్టీ కలర్స్ వస్తది. ఇలా ఉంటుంది రింగ్ వచ్చి. ఇది ఏంటంటే డిటాచబుల్ అండి. రింగ్ తీసేసి ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఆరెల్స్ కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. నేను టీ నగర్‌లో ఇంకొకటి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అదేంటంటే ఇలా ట్రెండీగా ఉంటాయి. ఇలా బ్లాక్ కలరు. దీనికి చైన్ కూడా వచ్చింది. బట్ నేను ఎక్కువ జీన్స్ అలాంటివి ఏం ప్రిఫర్ చేయను కాబట్టి ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇంక ఇవైతే పెట్టుకుంటాను ఎప్పుడైనా కావాలి అంటే. అమీర్పేట స్ట్రీట్ షాపింగ్‌లో నాకు ఇవి నచ్చాయి. ఇవైతే 10 రూపీస్. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్‌కి నచ్చితే తనకు కూడా తీసుకున్నాను. 10-20 రూపీస్ ఆ రేంజ్‌లోనే ఉంది ఇదైతే. ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు నేనైతే మా బాబుతో ఏం పెట్టుకోనండి. మేము రెడీ అయ్యేది కూడా ఎప్పుడో ఒకసారి రెడీ అవుతాము ఇలా ఎగ్జిబిషన్‌కి అలా వెళ్ళినప్పుడు. సో, ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి సడన్‌గా అన్నప్పుడు వాడిని వాకింగ్ తీసుకెళ్ళాలంటే నేను ఇవి తగిలిచ్చేసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే వాడు అన్నీ లాగేస్తాడు. మేము మెడలో ఏం వేసుకున్నా అవన్నీ ఇలా లాగేస్తాడు. మాకైతే ఎక్స్పీరియన్స్ కూడా అయింది. నల్లపూసలు లాగేసరికి అది తెగిపోయింది. సో, అందుకే నేను ఎక్కువైతే జ్యువెలరీ అలా ఏం పెట్టుకోను. ఇంట్లో చాలా నార్మల్‌గా ఉంటాము. మా అత్తయ్య కూడా అలాగే ఉంటారు. మా కంఫర్ట్‌కి తగ్గట్టు మేము మా బాబుకి తగ్గట్టు ఉంటాము ఇంట్లో వరకు. బయటికెళ్ళినప్పుడైతే రెడీ అవుతాము కంపల్సరీగా. అండ్ టీ నగర్‌లో తీసుకున్నాను ఇవి. రెడ్ వచ్చింది కదా! బావుంటుందని ఇవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. నాకు ఇలా హ్యాంగింగ్ ఉన్నవి చాలా ఇష్టము. నేను ఇవి గోల్డ్‌లో కూడా ట్రై చేశానండి. బట్ ఎక్కడ అంత మంచిగా ఏమి అనిపించలేదు. సో, అదైతే అలాగే ఉండిపోయింది తీసుకోకుండా. సో, ఇవైతే ఇలా హ్యాంగింగ్ ఇలా తగిలిచ్చేసుకొని వెళ్ళిపోవచ్చని ఇలా అయితే ఈజీగా ఉండేలాగా నేను చూస్ చేసుకున్నాను అక్కడ. ఇది టీ నగర్‌లోనే పర్చేస్ చేశాను. మీరు బాబుతో నా వీడియో చూసుంటే వాడిది ప్రీ బర్త్‌డే షూట్. అందులో అయితే నేను ఒక డ్రెస్ మ్యాచింగ్‌కి ఇది పెట్టుకున్నాను. ఇది కూడా యాప్‌లోనే తీసుకున్నాను. ఆ కవర్ చూసారు కదా! నేను అలాగే పెడతాను. మళ్ళీ ఎలా ఉన్నవో అలావి. అందుకే ఇవి మంచిగా ఉంటాయి. మీరు కూడా కావాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. కవర్స్‌లో ఆరెల్స్ ఇవి చినిగిపోతే ఇంకా వేరే ప్యాకింగ్ కవర్స్ చూయించాను కదా! అందులో అయితే సేఫ్‌గా ఉంచుకుంటే మీకు ఏదైనా ఊడిపోయినా అందులోనే ఉంటాయి. స్టిక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇవి బాగా ట్రెండ్ అయ్యేవి. ఇది చూసారు కదా! ఇలా చాలా బాగుంటాయి ఇవి. ఇందులో నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఇవి తీసుకున్నప్పుడు కూడా అప్పట్లో మా ఫ్రెండ్ అడిగారు. నేను ఇది అమీర్పేటలో తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా కొనుక్కున్నారు తర్వాత ఇవి చూసి. వైట్ ఏంటంటే దేని మీదకైనా సూట్ అవుతుంది. అండ్ ఈ కలర్ ఏంటంటే అప్పుడు గోల్డ్ వర్క్ అలా వచ్చేది డ్రెసెస్ మీదకి. అప్పుడు చుడిదార్స్ వేసేదాన్ని కాబట్టి. సో, దానికి మ్యాచ్ అవుతుందని నేను ఇలా తీసుకున్నాను. అండ్ ఇదండి నా కలెక్షన్. మీకు నచ్చిందని అనుకుంటాను. ఇంకా నేను ఫ్యూచర్‌లో అయితే చాలా చేస్తాను. మీరైతే వీడియోస్ చూస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.